అప్పుడే కోళ్ళు కూస్తున్నాయి. తెల్లారుతాందిగా చీకటి చీకటే ఉన్నదంతా. ఆడోళ్ళు పొద్దుగాల లేచి ఇల్లు ఆకిలు కూడా ఊడుస్తుర్రు, అలుకు చల్లుతుర్రు, పొలానికి నీళ్లు పెట్టేటోళ్ళు లేచి పోతూనే ఉన్నారు. ఇక ఇంటల్నే ఆ ఊరికి పెద్ద కారు వచ్చింది. గింత పొద్దుగాల బుగ్గ కార్ల ఎవరో వచ్చిర్రు మన ఊరికి అని ఊరోళ్ళు అయితే బీరిపోయి చూడబట్టిర్రు. కార్లకెళ్ళి టక్కేసుకొని టీప్ టాప్గా ఆఫీసర్ దిగిండు. చక్కగా 10వ తరగతి చదువుతున్న పిల్లగాని ఇంట్లోకి పోయిండు. టక్ టక్ అని డోర్ కూడా కొట్టిండు. ఎవలబ్బా తెల్లారి తల్లిగానే తలుపు కొడుతుర్రు అని నిద్ర మబ్బుల్నే డోర్ తీసి చూసింది పిల్లగాని తల్లి. ఎదురుగా ఆఫీసర్ ఉన్నాడు. ఇక ఆయన ఎంబడి హెడ్ మాస్టర్ మేడం కూడా ఉన్నది. అమ్మో ఎవరి ఇల్లు మా ఇంటికి వచ్చిర్రని బుగులు పడ్డది పిల్లగాని తల్లి. అటు ఇంకా ఏమైందో మరి. అమ్మో యాదాద్రి జిల్లా కలెక్టర్ వి హనుమంతరావు సార్ ముచ్చటే అలాగున్నది కదా. ఎవలేడ పోతే నాకేంది అనుకునే ఆఫీసర్లు ఉన్నారు. ఏదో నామకే వస్తే 10వ తరగతిలో మన జిల్లాకు 100కు 100% రిజల్ట్ రావాలి అని డిఈఓలకు ఎంఈఓలకు ఆర్డర్ వేసి చేతులు దులుపుకునే కలెక్టర్లు ఉన్నారు. కానీ హనుమంతరావు సార్ అట్లా లేడు. ఇక చూడురి, తెల్లారి 4-5 కొట్టంగానే 10వ తరగతి చదువుతున్న బడి పిల్లల ఇండ్ల ముంగట వాలిపోతున్నాడు. తలుపు కొట్టి మరీ వాళ్ళని నిద్ర లేపుతున్నాడు. పొద్దుగాల లేచి చదివితే మంచిగా యాదుకుంటాయి. ఈ టైంలోనే పిల్లలను చదివియాలని పెద్దోళ్ళకు చెప్తున్నాడు. ఆటోస్ మీరు ఇస్తారు. ఫిబ్రవరి మార్చ్ ఎప్పుడు వస్తుంటాయి ఎగ్జామ్స్? మార్చి 22 నుంచి ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్ అప్పుడు వరకు వస్తుంది ఆటో. నిన్న సంస్థాన్ నారాయణపురం మండలం షేర్గూడెంకు వేయిండు సారు. ఆ ఊర్లో 10 చదువుతున్న భగత్ చంద్ర ఇంటికి వేయిండు. సారెంట బడి హెడ్ మాస్టర్ మేడం మండల పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. బాగా చదువు, మేము ఉన్నాం, ధైర్యంగా ఉండు. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఎక్కడ ఇబ్బంది పడకుండా చదువు, ఏమి ఇబ్బంది కాదు. మీ మంచి హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, మీ లక్కీ ఏంటంటే. ఇక పాపం ఆ పిల్లగాడు భగత్ చంద్ర ఇంటి పరిస్థితి తెలుసుకొని సార్కు కలుక్కు అన్నట్టు అయిపోయింది. హెడ్ మాస్టర్ మేడం కూడా పిల్లగాడు మంచిగా చదువుతాడు, ఇంట్లో ఆలతేం మంచిగా లేదని చెప్పింది. కలెక్టర్ సార్ ఉండి ఏం బాధపడకమ్మా, నీ పిల్లలను మంచిగా చదివి ఇప్పటి సంది పిల్లగాని చదువులకు ప్రతి నెల 5,000 నేను పంపిస్తా, పండ్లు గుడ్లు అసొంటి మంచి తిండి పెట్టు సరేనా అని అప్పటికప్పుడు 5,000 తీసిచ్చాడు. ఇక అట్లనే కొన్ని కాపీలు పెన్నులు కూడా గిఫ్ట్ ఇచ్చాడు. ఈ నెల 5,000 నువ్వు ఇచ్చి మీ టీచర్కి జాగ్రత్తగా తీసుకోండి. నోట్స్ పెట్టుకోవాలి, ఏది కొనద్దు, నోట్స్ కానీ ఏవి కొనద్దు, అన్ని ఇప్పిస్తా. 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకోవాలి, కష్టపడి చదవాలి సరేనా అని ఆల్ ద బెస్ట్ చెప్పిండు. ఇక ఎంటొచ్చిన పోలీస్ సార్ కూడా పిల్లగానికి ధైర్యం చెప్పి మంచిగా చదవాలనుకో వచ్చాడు. అట్లా కావాలి, ఇట్లా ఫిట్నెస్ బాగుండాలి, మార్నింగ్ ఎక్సర్సైజ్తో పాటు మంచిగా ఖచ్చితంగా అయితే స్కిల్ అనేది ఉండాలి మనకు. ఇట్లా ఇప్పటి వరకు జిల్లాలో 10వ తరగతిలో జర వెనకబడి ఉన్న పిల్లగాళ్ళ లిస్టు తీస్తే 1,200 మంది వెళ్ళిరంట. ఇక అందులో 800 మంది పిల్లగాళ్ళని ఇప్పటికే కలిసిండట కలెక్టర్ సారు. వాళ్ళందరి ఇండ్లకు పోయి మంచిగా చదివియాలని హెడ్ మాస్టర్లను తోలి చెప్పిస్తున్నాడట. ఈ తాప 10వ తరగతిలో యాదాద్రి జిల్లాకు 100కు 100% రిజల్ట్ తెప్పిస్తేందుకు ప్రయత్నం చేస్తున్నాం అని వస్తున్నాడు. ఇక అట్లనే పిల్లగాళ్లకు వాళ్ళ తల్లిదండ్రులకు చదువు గొప్పతనం చెప్పి అవగాహన పెంచుతున్నామని అంటున్నాడు కలెక్టర్ సారు. ధైర్యం వచ్చిందా? చెప్పు, ఒక మాట చెప్పు. ఆల్ ది బెస్ట్. నిజంగా ఇట్లా అంకిత భావంతో పనిచేసే ఆఫీసర్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఇటువంటి ఆఫీసర్లందరికీ స్మార్ట్ న్యూస్ తరపున సెల్యూట్ కొడుతున్నాం సార్.